Very good morning. గుడ్ మార్నింగ్ Yes, సార్. నమస్తే అండి. very good morning అండి. ఎందుకు మనము చనిపోయిన వాళ్ళ గురించి మనకు అన్యాయం చేయని, మనల్ని బాధ పెట్టని, మనల్ని ఇబ్బంది పెట్టనివ్వు, ఓకే, అయినా సరే మనము వెతికి ఏ అతను ఎంత మంచోడు, లేకపోతే ఆవిడ ఎంత మంచిది అని వెతికి we will choose the positive things in that person. అంటే మనకి వెతుకుతుంటే నెగిటివ్ కనిపిస్తున్నా సరే we ignore the negative but only tick the positive. తన గురించి సంతాప సభ ఒకవేళ పెడితే we will only highlight the positives. జనరల్లీ జనసామాన్యంలో 99.999% we will only talk about the positivities about that person. ఓకే, కానీ మనము ఒక బ్రతికున్న వ్యక్తిని చూసినప్పుడు, అంటే చనిపోయిన వ్యక్తిలో మనం ఓన్లీ పాజిటివ్ చూస్తున్నట్లు, అతనినే మనం ఒక 10 రోజుల ముందు కలిసి ఉన్నాం అనుకోండి, మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఈ పాజిటివ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి? మనము చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే పాజిటివ్స్ వెతుకుతున్నాము, బ్రతికున్నప్పుడు ఎందుకు వెతకలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? సడన్ గా తను అంత మంచోడు అయిపోయాడు, ఆయనకి విగ్రహాలు కట్టేస్తారు, లేకపోతే ఆ వ్యక్తి స్థాయి బట్టి ఆయనకి సంతాప సభలు లేకపోతే భోజనాలు చాలా చాలా హడావుడిగా ఉంటది. బ్రతికున్నప్పుడు మనము ఆ వ్యక్తిలో పాజిటివిటీని ఎందుకు చూడలేకపోతున్నాము? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? బికాస్ ఆఫ్ సమ్ యాక్టివిటీస్, వాళ్ళు చేసే యాక్టివిటీస్ మేబీ హర్టింగ్, మనం కంప్లైంటింగ్ వల్ల, వాళ్ళ నేచర్ వల్ల సమ్ టైమ్స్ ఇట్ మేబీ లైక్. అవును, కరెక్టే. వాళ్ళ ఆయన రియాక్షన్స్ చనిపోయినంత మూలన. అవును, ఆయన ఇప్పుడు చనిపోయిన వెంటనే ఆయన యాక్టివిటీస్ చేసినవన్నీ జీరో అయిపోవుగా, అప్పటికి తన గురించి ఉంటుందిగా. అది మన ఆయన attitude తిరిగి ఏమి అయిపోతుంది చేయలేడు సార్. కదండి, ఇగ్నోర్ తిరిగి సాధారణంగా ఏమి మన చేయలేడు కదండి. ఆయన బతుకున్నాడు కదా తిరిగి ఆయన రాడు చేసిన కదా. పనులు మనకు నచ్చకపోవడం వల్ల సార్, అంతే. అదే, ఆయన చేసిన పనులు అప్పుడు నచ్చలేదు, కానీ చనిపోయిన వెంటనే వాటన్నింటినీ మనము ఇగ్నోర్ చేసేస్తున్నాం కదా. ఎప్పుడైనా సరే వీఆర్ ఇగ్నోరింగ్ దట్ పర్సన్. మన అంటే మైండ్ చెడ్డ పనులు మొత్తం ప్రతి తిరిగి ఒక్క మనకి గురించి చేయలేడు కదండి, మనకి ఇబ్బంది పెట్టడు కదండి తిరిగి, అందుకని. కదండి. ఇంకా క్షమించడం సార్. ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు దేవుడితో సమానమని ఒక స్లో పాయిజన్ ఎక్కించడం ఒక రీజను. ఇంకొకటి ఇంకా పోయాడు కదా ఇంకెందుకులే, అందరూ మాట్లాడుతున్నారని నాకు తెలిసినంత వరకు అయితే అందరూ పాజిటివ్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా పాజిటివే మాట్లాడతాను. లేకుంటే ఎక్కువ చేయడం సార్, క్షమించడం, పోతే వదిలేయడం. అవును, రైట్, వెరీ నైస్. మనకి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ రిలేటివ్, చాలా 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 మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మన ఇంటికి వచ్చినప్పుడు నవ్వుతూ పళ్ళికిలించి పలకరించి హ్యాపీగా ఉన్నట్లు చెప్పి అతను వెళ్ళిపోగానే తన గురించిన నెగిటివిటీ, తన గురించిన తప్పులు, తన గురించిన కంప్లైంట్స్, తన గురించిన మనకు ఉన్న అపోహలు, తన గురించి మనకి ఏవి నచ్చవో వాటిని హైలైట్ చేస్తాం.
అదే ఆ వ్యక్తి గనక చనిపోతే మనకి ఏమీ గుర్తురావు. మనకి ఇవేమి గుర్తురావు. మీరు డీప్ గా ఆలోచించమని చెప్తున్నా. మనము ఆ వ్యక్తి మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, అయినా సరే చనిపోయిన వెంటనే వి వి discount all of the negatives and try to highlight the positives. మనం ఏమనుకుంటున్నాం అంటే అతను చనిపోయాడు కదా, మనకి తనతో డీలింగ్ లేదు కదా, మనము మన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసేసుకుంటున్నాం తన పట్ల. నలుగురు మాట్లాడితే మనం కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి వెతికి వెతికి పాజిటివ్ ని తీసి మాట్లాడతాం. లేకపోతే తన గురించి పాజిటివ్స్ చెప్తూ ఉంటే అవునా ఇది కూడా ఉంది కదా అనేసి మనం అనుకుంటాం. కొంచెం కూడా అతను నెగిటివ్ అనేసి తలంపు రాదు. తను చనిపోయాడనే సానుభూతి గాని, తను చనిపోయిందనే సానుభూతి గాని, లేకపోతే మా మధ్య లేరని ఇక చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ మూలాన మనం ఏదేమైనా సరే ఫైనల్లీ వి ఓట్ ఫర్ ద పాజిటివ్. అదే బ్రతికుంటే దానికి కరెక్ట్ ఆపోజిట్ చేస్తాం. దానికి మనం కరెక్ట్ ఆపోజిట్. తనలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా సరే మనం అవి చూడకుండా తనలో ఏమి లోపాలు ఉన్నాయో, మనకి తనకి ఉన్న ఇబ్బందులేంటో, తను ఎలా బిహేవ్ చేశాడో, తను ఎలా మాట్లాడాడో, మనకి అన్యాయం ఎలా చేశాడో, ఎలా చేసిందో, వీటన్నింటినీ గుర్తుకు తెచ్చుకుని తనలో చాలా 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 వరకు అంటే 60-70% వరకు మనకి తనలో పాజిటివ్ కంటే నెగిటివే కనిపిస్తుంది. వెన్ ద పర్సన్ ఈస్ నాట్ డెడ్ ఆర్ మీన్స్ మనకి వెన్ ద పర్సన్ ఈస్ అలైవ్. జస్ట్ మనం ఆలోచిద్దాం ఒక్క విషయం, ఎందుకు తనకి లేడు కాబట్టి. ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం, మీ జీవితం మీద మీకెంత గ్యారంటీ ఉంది అసలు? మనం అనుకుంటాము వి విల్ సెటిల్ స్కోర్స్, మనం అవతల వ్యక్తితో నెగిటివ్ గా ఉండాలి, ఎందుకనంటే నాకు ఈ అన్యాయం చేశాడు, ఈ ఫలానా ఆ ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఇబ్బంది పెట్టింది అనేసి అనుకుంటాము. అందుకని నెగిటివిటీ బ్యాలెన్స్ ఎప్పుడూ ఉంచుకుంటా ఉంటాం. అవతల వ్యక్తి రేపొద్దున చచ్చిపోతాడా, లేకపోతే అసలు మనమే రేపొద్దున చచ్చిపోతామా లేదా మనకి ఎలా మనకి హూ ఈజ్ ఎ గ్యారంటీ? ఆర్ యు గెట్టింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్? ఒకసారి నేను చెప్తున్నది కొంచెం డీప్ గా ఆలోచించండి. మనకు ఎలా తెలుసు మనం ఎవరితో నెగిటివిటీ చెప్పి ఈ రోజు అనుకుంటున్నామో అతను రేపొద్దున బ్రతికుంటాడో లేదా మనకు ఎలా తెలుసు? మనం బ్రతికున్న వాళ్ళందరిలోనూ నెగిటివ్ వెతుకుతున్నాము, చనిపోయిన వాళ్ళందరిలోనూ పాజిటివ్ వెతుకుతున్నాము. మనం వెతికే నెగిటివిటీ గల పర్సన్ రేపొద్దున ఉంటాడో లేదో మనకు ఎలా తెలుసు? ఓన్లీ మనం చనిపోతేనే పాజిటివ్ వెతకాలా? ఆలోచించండి. ఓన్లీ అవతల వ్యక్తి చనిపోతేనే మనము అతని గురించి పాజిటివ్ వెతకాలా? అతనిలో అంతకు ముందు కూడా నెగిటివ్స్ ఉన్నా మనం చనిపోయిన తర్వాత పాజిటివ్స్ మాత్రమే ఏకరువు పెట్టి పాజిటివ్స్ మాత్రమే చూస్తున్నాము. కాంట్ వి డూ దిస్ ఈవెన్ వైల్ హీస్ అలైవ్? ఆర్ అసలు అవతల వ్యక్తి కాదు, మన గురించి మన లైఫ్ గురించి మనకేం గ్యారంటీ ఉంది? మనము కెన్ వి ఆర్ యు గ్యారంటీడ్
మనకి ఇదిగో చెయ్యి చూపిస్తే జ్యోతిష్కుడు నాకు 100 ఏళ్ళు బతుకుతాను, 108 ఏళ్ళు బతుకుతాను అని చెప్పాడు. ఆ ఆ చెప్పిన జ్యోతిష్యుడైనా బతుకుతున్నాడా? అంటే ఆ టుమారో ఆర్ వి గ్యారంటీడ్ ఆఫ్ రేపొద్దున భూకంపం వచ్చి అందరం చనిపోతే, రేపొద్దున పైనుంచి ఎక్కడో ఉల్క పడిపోయి అందరం చనిపోతే అసలు అనుకున్నామా కరోనా లాంటిది ఇది వస్తుంది అనేసి? నేను మిమ్మల్ని ఏమి ఇదిగోండి టాపిక్ చావు గురించో లేకపోతే ఇబ్బంది పెట్టడం గురించో ఆ ఆలోచించడం మానేసి మనము మన ఈ బిహేవియర్ చేంజ్ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. అంటే వ్యక్తి చనిపోతేనే తన గురించి పాజిటివ్ గా మాట్లాడాలి. యు గాట్ మై పాయింట్ రైట్? తను బ్రతికున్నప్పుడు కూడా తనలోని పాజిటివ్ చూస్తే మనకేం మన సొమ్మేం పోతోంది? తనతోటి విరోధాన్ని తగ్గించుకోవడం కోసం తనలోని నెగిటివిటీ, చనిపోయిన వ్యక్తిని వదిలేసేయండి. చనిపోయిన వ్యక్తి తను దేవుడు అయిపోతాడు, బ్రతికున్న వాడు రాక్షసుడు అయిపోతాడా? సో మన ప్రతి దాంట్లోనే ప్రతి ఆత్మలోనూ దైవత్వాన్ని మనం వెతుక్కుంటే, అంటే నేను ప్రతి వాళ్ళని క్షమించమని చెప్పడంలా, జస్ట్ ఆలోచించండి. మన తీరు ఒక వ్యక్తి చనిపోతే ఎలా మారిపోతుందో, మనం ఒకవేళ తను చనిపోతే ఓన్లీ పాజిటివ్స్ ఏకరువు పెట్టి మొత్తాన్ని మనం లిస్ట్ చేయాలో, కెన్ వి డూ దట్ వెన్ హీ ఆర్ షీ ఈజ్ అలైవ్? సో ఇది ఆలోచిస్తే మనకి చాలా చాలా సత్యాలు తెలుస్తూ ఉంటాయి. మనకే తెలియకుండా మనము పాజిటివిటీని ఎదుక్కోవడం పనిగా పెడితే ప్రతి వ్యక్తిలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మీరు ఏమైనా చెప్పండి, పాజిటివిటీ లేని వ్యక్తి అనేవాడు లేడు. అలాగే నెగిటివ్ యాటిట్యూడ్ లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. మనం ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్క దానికి బయాస్డ్ గా ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళల్లో మనం పాజిటివ్స్ మాత్రమే వెతుకుతాం. మనకు ఏ కారణంలో చేతైనా తను ఇష్టం లేకపోతే నెగిటివ్స్ మాత్రమే వెతుకుతాం. మనము చూసే ఫిల్టర్ మన యాటిట్యూడ్. అంటే మనము ఒక గ్లాస్ నుంచి చూస్తున్నాము అని అనుకోండి, విండో పేన్ అది ఒక గాజు పదార్థం అని అనుకోండి, మనము దానికి ఎలా చూడాలి అని అనుకుంటామో ఆ వ్యక్తి మనకు అలా కనపడతాడు. అవతల వ్యక్తి మనకి క్రిమినల్ గా కనపడుతుండొచ్చు, లేకపోతే చాలా చాలా ఉదాత్తమైన అత్యంత విలువల గల వ్యక్తిలాగా కనపడతాడు. బికాస్ మనము పెట్టే కళ్ళ జోడు లేకపోతే మనం చూసే అద్దము అలాంటిది. ప్రతి వ్యక్తిలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం దేన్ని చూస్తాము, దాన్ని బట్టి ఎలా చూస్తామో ఆ వ్యక్తి అలా కనపడతాడు. ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం అలా కనపడుతుంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చకి కనపడుతున్నట్లు మనలో లోపం ఉంది, అవతల వ్యక్తిలో లేదు. we have chosen to see the other person like that. మనము మన ఇష్టాలు, మన ఈడియోసింక్రసీస్ అని అంటారు, మన వికారాలు, మన ప్రిఫరెన్సెస్, వీటి మూలాన అవతల వ్యక్తిని అలా చూడడం అలవాటైంది. మీరు ఏ వ్యక్తి బై నేచర్ నెగిటివ్ కాదు, బై నేచర్ ఎవ్వరూ నెగిటివ్ కాదు. ఆ వ్యక్తి స్థానంలో ఉండి చూస్తే వాళ్ళు చేసేది బహుశా కరెక్ట్ అని అనిపిస్తుంది మీకు.
ఆ వ్యక్తి స్థానంలో మనం ఎప్పుడు ఉండం. మనం మన వైపు నుంచే కథను నడిపిస్తాం. ఎందుకంటే మనకి ఎప్పుడు మనమే హీరో కావాలి. మనం హీరో కావాలి అని అంటే అవతల వాడు విలన్ అవ్వాలి అనేసి అనుకుంటాం. ఎందుకంటే సినిమాలో ఒకటే హీరో ఉంటాడు అనేసి మనం అనుకున్నాం. ఇట్ ఈస్ అవర్ మెంటాలిటీ. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? మనం హీరో కావాలి అని అంటే మన ఫ్రెండ్నైనా, మనకి బాగా హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్నైనా మనం విలన్ చేసేస్తాం. ఎందుకంటే వాడిలో తప్పు వెతకాలి. అవతల వాడు గొప్ప లేకపోతే అవతల వాడు హీరో అని మన మనస్తత్వం, మన మనస్సు ఒప్పుకోదు. మా అత్తగారు గొప్ప, మా అత్తగారు మంచివాళ్ళు అనేసి మనం ఒప్పుకోము. ఎందుకంటే ఆమె మంచి పనులు ఎన్ని చేస్తున్నా మనకి, మనల్ని ఏదో సందర్భంలో పెట్టిన ఇబ్బందే మనకి గుర్తొస్తుంది. దాన్ని మనం భూతద్దంలో చూసి పెద్దగా చెప్తాం. అతను ఆవిడేమి పెద్ద మంచిది కాదు, బయట అలా ఉంటుంది, లోపల చూస్తే మీకు తెలుస్తుంది. వి చోస్ టు, మనము ఆ కళ్ళద్దం వేరేది పెట్టాలి అని అనుకున్నాం. ఏ వ్యక్తి నెగిటివిటీ లేకుండా లేడు. అందరికీ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ షేడ్స్ ని మనం భూతద్దంలో పెట్టి చూసిన కొద్దీ నెగిటివిటీని, దాని మూలన అవతల వ్యక్తిని నెగిటివ్ గా పెయింట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు యు ఆర్ ఫిల్లింగ్ యువర్ మైండ్ స్పాంజ్ లైక్ దట్. అది ఎవరికి చెరుపు చేస్తుంది? చివరికి మనకే. మనం హీరో అవ్వాలి అనే తాపత్రయంతో అవతల వాళ్ళని విలన్ చేస్తూ మనము విలన్ అయిపోతున్న సంగతి మనం గుర్తించలేము. మనం ఎప్పుడు మన వైపు నుంచి నేను రైట్, నేను పడిన బాధలు ఇంకెవ్వరు పడరు. యు ఆల్వేస్ సే. మీరు ఎవరినైనా అడగండి, దే విల్ సే ద సేమ్ థింగ్. నేను కాబట్టే వచ్చుకున్నాను, నేను కాబట్టే ఈ సంసారాన్ని ఇలా చేస్తున్నాను. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ దిస్ స్టోరీ. అవునా కదా? ఎస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. మనం ఏంటంటే, మనము మళ్ళీ టాపిక్ లోకి వచ్చేద్దాం. ప్రతి వ్యక్తికి నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పుడు కెన్ వి చూస్ టు సీ ఓన్లీ ద పాజిటివ్స్? చనిపోయినప్పుడు ఎలా అయితే పాజిటివ్ చూస్తాము అనేసి అనుకుంటాము, పాజిటివ్స్ మాత్రమే చూస్తాము, నెగిటివ్స్ వచ్చినా ఇగ్నోర్ చేసేస్తాము, నెగిటివ్స్ వచ్చినా పట్టించుకోము. కెన్ వి సీ ఓన్లీ the positive shades in a person when he is still alive, when he is still with us, he or she is still with us? అప్పుడు ఏమవుతుంది? తను స్వర్గ ప్రాప్తి, చనిపోయిన వ్యక్తికి స్వర్గ ప్రాప్తి కలవాలి, లేకపోతే తను హెవెన్స్, తను మంచి ఆత్మశాంతి కలగాలి, ఏవేవో చెప్పి మనం ఏంటి, వి ఓన్లీ సీ పాజిటివ్. అలానే కెన్ వి డూ దట్ ఈవెన్ వైల్ he is alive? I will tell you of one person whom I have met, and perhaps తను నా మీద చాలా చాలా ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో నా ఫెలో ఆస్పిరెంట్, అంటే నాతో పాటు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఉన్నాడు అన్నమాట. తరచుగా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తర్వాత అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ వస్తుంది. అశోక్ నగర్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ విషయం చెప్తున్నా. అక్కడ చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళైతే అక్కడ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అందరూ అక్కడ అట్లా ఉంటారు. ఢిల్లీలో ఒక ముఖర్జీ నగరు, లేకపోతే చాలా చాలా 2-3 ప్లేసెస్ ఉన్నాయి అక్కడ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్, ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో నేను కూడా ఉన్నాను. కొన్ని సంవత్సరాలు ఉన్నాను. నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అక్కడ రూమ్స్ తీసుకునే హాస్టల్స్ లో చేస్తూ ఉండేవాళ్ళు. సో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ వన్ ఫ్రెండ్. ఫ్రెండ్
పేరు మార్చుతున్నాను, ప్రదీప్ అని ఆ ఫ్రెండ్ ఉన్నాడు అని అనుకుందాం. దిస్ ఈస్ ఎ రియల్ స్టోరీ, బట్ ఓకే. తన రూమ్ కి నేను ఆ, ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉండేవాడిని. నాతో పాటు చాలా మంది వస్తూ ఉండేవాడిని. తన దగ్గరికి ఎందుకు వస్తారు అనేసి నేను చూశాను. తన రూమ్ లో ఎప్పుడు ఇలా రాసుకునేవాడు అనమాట, బి పాజిటివ్. తన స్టడీ టేబుల్ దగ్గర బి పాజిటివ్, హీ హాజ్ రిటర్న్ లైక్ దిస్. తన రూమ్ లోకి వచ్చేటప్పుడు మెట్లు ఎక్కుతుంటే మెట్ల దగ్గర బి పాజిటివ్ అనేసి రాసుకునేవాడు. ఆఖరికి తన బాత్రూమ్ లో ఆ బాత్రూమ్ తలుపు పెట్టేసిన తర్వాత కూడా తలుపు వెనకాల బి టెరిబ్లీ పాజిటివ్ అనేసి రాసుకుంటా ఉండేవాడు. రాసుకుని అక్కడ స్టిక్ చేసేవాడు అనమాట. సో కొంత క్లోజ్ అయిన తర్వాత నేను అడిగాను, సరే నువ్వు నీ రూమ్ లోకి వచ్చేటప్పుడు బి పాజిటివ్ అని రాసుకున్నావు, తర్వాత నీ స్టడీ టేబుల్ దగ్గర బి పాజిటివ్ అనుకున్నాను. సో ఆఖరికి నీ బాత్రూమ్ లో కూడా వై హ్యావ్ యూ రిటర్న్ అంటే నేను ఏమనుకున్నాను అంటే బి పాజిటివ్ అంటే వేరే వాళ్ళకి చెప్పడానికి కోసం అలా రాసుకున్నాడేమో, అందరికీ కనిపిస్తా ఉంటది కదా. బాత్రూమ్ కి అయితే ఎవరు వెళ్ళరు కదా, బాత్రూమ్ డోర్ లో కూడా బి టెరిబ్లీ పాజిటివ్ అని రాసుకున్నాడు. వై హ్యావ్ యూ రిటర్న్ లైక్ దిస్ అని అంటే హీ టోల్డ్ మీ ఇట్ ఈస్ నాట్ ఫర్ అదర్స్. అవతల వ్యక్తి కోసం కాదు నేను ఇది రాసుకున్నది, ఇది నా కోసం నేను రాసుకున్నాను. నేను నా స్టడీ టేబుల్ ని చూసినప్పుడు, నా రూమ్కి వచ్చేటప్పుడు, నేను నేను ఇన్ఫాక్ట్ బాత్రూమ్ లో ఉన్నా గానీ నాకు ఏ ఆలోచనలు అన్నీ కూడా ఐ వాంట్ ఇట్ టు బి పాజిటివ్. ఐ వాంట్ టు క్లెన్స్ మై థాట్స్. ఏ వ్యక్తి గురించి అయినా సరే నేను ఎప్పుడూ పాజిటివ్ గానే ఉండాలి అని అనుకున్నాను. ఇది నాకు బాగా ఇష్టమైన వ్యక్తి చెప్పాడు నాకు. ఇదిగో ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. నాకు ఒక స్వామీజీ లాంటి వ్యక్తి. హీ టోల్డ్ మీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్. అప్పటి నుంచి నేను ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ ని చూడాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ లోకమంతా నా కోసం పని చేస్తోంది అని అనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ హి సెడ్. ఆలోచించండి. నేను ఎప్పుడైతే పాజిటివ్ గా ఉండడం మొదలు పెట్టానో, హోల్ ఆఫ్ దిస్ వరల్డ్, హోల్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్, ఇదిగో అశోక్ నగర్ లో ఉన్నాను, ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చుగా సివిల్ సర్వీసెస్ కి. నా కోసం ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ కట్టారు అని అనిపించింది. నా కోసం ఈ బుక్స్ తయారు చేశారు అని అనిపించింది. నా కోసం ఇప్పుడు నేను రెంట్ కుంటున్నాను ఈ ఇల్లు, నా కోసం ఈ ఇల్లు నా ఓనర్స్ కట్టారు అని అనిపించింది. నేను వచ్చి ఇక్కడ చదువుకోవాలి కాబట్టి. బికాస్ వెన్ ఐ సీ ద పాజిటివ్ ఐ విల్ ఇగ్నోర్ ద నెగిటివ్. చనిపోయిన వ్యక్తిలో మనము పాజిటివ్స్ చూస్తూ ఉంటే మనకి నెగిటివ్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్ అయిపోతే నెగిటివిటీ అతను ఇదిగో వీళ్ళకి అన్యాయం చేశాడు, కొడుకులకు అన్యాయం చేశాడు, లేకపోతే కూతుర్లకు అన్యాయం చేశాడు, లేకపోతే అల్లుళ్ళని కించపరిచాడు, ఇలాంటివి ఏవి రావు. అతను చేసిన మంచి పనులు మాత్రమే గుర్తొస్తాయి. చనిపోయిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా అతను గుర్తుపెట్టుకుంటే అతను చేసిన చెడంతా పక్కకి నెట్టేసి పాజిటివ్ ని మనం ఎలా అయితే చూసుకుంటున్నామో, నేను ప్రతి వ్యక్తిలోనూ ప్రతి సందర్భంలోనూ నేను పాజిటివ్ ని వెతకాలి అని భీష్మించుకుని కూర్చున్నాను. అందుకని నేను బాత్రూమ్ లో నాకు ఏమైనా, నేను స్నానం చేస్తున్నా, నేను వాష్రూమ్కి వెళ్తున్నా, ఏమున్నా సరే వెన్ ఐ క్లోజ్ ఐ విల్ బి రిమైండెడ్ ఆఫ్ దిస్ అగైన్. ఏమని? ఐ షల్ బి పాజిటివ్, టెరిబుల్లీ పాజిటివ్. నేను టెరిబుల్లీ అని అంటే విపరీతమైన పాజిటివిటీ ఉండాలి నాకు అని అంటాడు.
సో తను అనుకున్నట్లుగానే నేను తన దగ్గరికి వెళ్ళింది కూడా ఎలా అని అంటే ఇంకో ఫ్రెండ్ చెప్పడం మూలాన. తనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే వీ క్యాంట్ ఈవెన్ కౌంట్, బికాస్ హీ హెస్ చోసన్ టు బి పాజిటివ్. ఎవరికి ఏది వచ్చి హెల్ప్ అడిగినా చేసేస్తారు. తను అనుకున్నాడు, జస్ట్ అనుకున్నాడు ఏమని, నేను పాజిటివ్ గా ఉండాలి అని అనుకున్నాడు. తను ఎవరికి ఏమి హెల్ప్ అడిగినా వెంటనే చేసేసేవాడు. చాలా మంది సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను 2 నెలల క్రితం. అరే నువ్వు ఏ బుక్ చదువుతున్నావు అని అంటే, కావాలని వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా వాళ్ళది చెప్పకుండా వేరే వాళ్ళని భ్రమింపజేస్తారు, నేనేమి చదవట్లేదు. దే ఫీల్ దట్ ద అదర్ పర్సన్ ఈస్ ద కాంపిటీషన్. నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాంపిటీషన్ అని అనుకుంటున్నాడు. తను ఆ సిస్టమ్ అంతా మార్చేశాడు. అరే అశోక్ నగర్ లో నేను నా కాంపిటీషన్ ని తగ్గిస్తున్నాను, కానీ ఢిల్లీ ముఖర్జీ నగర్ లో నేను కాంపిటీషన్ తగ్గించలేదు కదా, బెంగళూరులో తగ్గించలేను, చెన్నైలో ప్రిపేర్ అయ్యే వాళ్ళతో తగ్గించలేను, బీహార్ లో వాళ్ళని తగ్గించలేను. నేనేం చేస్తున్నాను, నాకు తెలిసి నేను చదివిన పుస్తకాన్ని వీళ్ళు చదవకూడదు అనేసి అనుకుంటున్నాను. దానివల్ల లాభం ఏంటి? ఓకే, నా పక్కనోడు ఎలాగూ రాడు, వాడికి గనక నేను, ఇఫ్ ఇట్ ఈస్ హిస్ థాట్, మీరు ఒకసారి ఆలోచించండి, వాడికి గనక నేను చదివింది ఇది అని చెప్తాను, వాడు వేరేది ఎక్కడైనా మంచి పుస్తకం ఉంటే వాడ చదివితే అది నాకు చెప్తాడు. నాకు వాడు చెప్పాలని ఏం లేదు, నేను వాడికి చెప్పేశాను కాబట్టి వాడు ఇలా చదివేస్తాడు. నేను ఇంకా మంచి పుస్తకాలు ఎత్తుక్కోవాలి, ఇఫ్ ఐ హ్యావ్ టు బి గెటింగ్ మోర్. అలా కాకుండా వాడు సరిగ్గా చదవనివ్వకుండా నేను సరిగ్గా చదవకుండా జోగి జోగి రాసుకుంటే బూడిదొచ్చినట్టు, ఇఫ్ ఐ గో లైక్ దిస్, అందరం విల్ బి అన్హ్యాపీ. నాలో నిజంగా టాలెంట్ ఉంటే ఐ విల్ వర్క్ మచ్ మోర్ హార్డర్, ఐ విల్ గెట్ దట్ బుక్స్. సో ఇట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. మనం ఏంటంటే, మనము పక్కన వాళ్ళకి మనం చెప్పేస్తే, మనం కొత్త టీవీ కొనుక్కున్నాము, లేకపోతే మనకు డిస్కౌంట్ వచ్చింది, ఇలాంటివి మనం చెప్పేస్తే అవతల వాళ్ళకి కూడా నేను ఇది ఎందుకు చెప్పాలి, పక్కన వాళ్ళకి కూడా నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్తే నా ఎక్స్క్లూజివిటీ పోతుంది, నేను మాత్రమే అని అనుకున్న ఎక్స్క్లూజివిటీ పోతుంది కదా, దానివల్ల నాకేంటి లాభం అనేసి ఆ కొంచెం ఆలోచించే ఆలోచన, ఇట్ హ్యాస్ ఆల్ గాన్ ఫ్రమ్ హిమ్. అందరూ తనని అన్నా అన్నా అనేసి పిలుస్తారు, తనలో వయసులో పెద్దవాళ్ళైనా సరే. అండ్ తను ఏంటంటే, అక్కడ ఎన్విరాన్మెంట్ జనరల్ గా నెగిటివ్ గా ఉంటుంది. ఏమని అని అంటే, ఇదిగో సివిల్ సర్వీసెస్, లేకపోతే అప్పుడు ఏపీపీఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు పడ్డాయి. సో మిగతా వాళ్ళంతా ఇదిగో కోర్టు కేసులు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, ఇట్లాంటివన్నీ నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉంటే, తను హీఈస్ నాట్, తను ఏమనుకున్నాడు, భీష్మించుకుని కూర్చున్నాడు. ఏమని? హీ షల్ బి టెరిబ్లీ పాజిటివ్. స్పాంజ్ లాగా పాజిటివ్ ఉన్న చోట తను పాకిపోతాడు, నెగిటివ్ ఉన్న చోట హీ విల్ నాట్ బి ఎ స్పాంజ్, హీ విల్ బి లైక్ ఎ వుడ్. సో హీ విల్ టర్న్ ఎ డెఫ్ ఇయర్, మనం అనుకున్నట్లు హీ విల్ టర్న్ ఎ డెఫ్ ఇయర్ టు ఆల్ ఆఫ్ దోస్ నెగిటివ్ కామెంట్స్. వాటిని ఎంటర్టైన్ చేయడు. ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జామ్ రాద్దాము అనేసి అనేవాడు. అరే కోర్టు కేసు ఉంది, దానిలో ఇంతమంది వీళ్ళు ఫలానా సీఎం దగ్గరికి వెళ్ళి ధర్నా ఇచ్చారంట, లీడర్ ఆఫ్ అపోజిషన్ గెలిచారంట అని అంటే, హీ జస్ట్ సెడ్
ఎప్పుడు జరిగితే అప్పుడు రాద్దాం. There is no need to go to meet the lawyers, the judges, the politicians, the leader of opposition. ఇలాంటివన్నీ అవసరం లేదు మనకి. మనం వచ్చింది దేనికోసం? చదువుకోవడానికి. ఎగ్జామ్ ఎప్పుడు జరిగితే అప్పుడు. ఐ హావ్ బిలీవ్డ్ ఇన్ ద సిస్టమ్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ అనేసి అనుకున్నాడు. హీ హాస్ గాట్ ఏపీపీఎస్సీలో గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చింది. హీ వాజ్ ద ఫస్ట్ అమాంగ్స్ ద పీపుల్ హూ హ్యావ్ గాట్ ద రిజల్ట్. అయితే అఫ్ కోర్స్ అక్కడ సిస్టమ్ లో హీ ఫీల్స్ తనని ఎక్కడో దూరమైన ప్రదేశానికి వేస్తే హీ ఫీల్స్ ఏపీపీఎస్సీ ఉద్యోగం కొంచెం సేపు చేసి హీ ఫీల్స్ హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద సిస్టమ్ అండ్ తను ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి స్కూల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఆ ఎగ్జామినేషన్ కి రిజైన్ చేసి, ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి జిడ్డు కృష్ణమూర్తి స్కూల్స్ లో టీచర్ గా హార్స్లీ హిల్స్ లో పనిచేస్తుంది. సో దిస్ ఈస్ హిస్ స్టోరీ. దీనికి హీ హాస్ చోసన్ టు బి టెరిబుల్లీ పాజిటివ్. తనని ఆ టైంలో కలిసిన వాళ్ళు ఎవ్వరూ మరచిపోరు. నేను 100 మందిని కలిసి ఉండొచ్చు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ లో, కానీ ఒక వ్యక్తి నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాడు. నేను అంటున్నాను, మీ నుంచి ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు? హౌ మెనీ పీపుల్ కెన్ యూ ఇంపాక్ట్? ఎలా? మన బిహేవియర్ తోటి. మనం ఓన్లీ చనిపోయిన వాళ్ళ దగ్గరే పాజిటివ్ గా ఉండడం కాదు, మన బ్రతికున్న వాళ్ళ దగ్గరలో కూడా మనం పాజిటివ్ చూస్తే యూ కెన్ ఇంపాక్ట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. మనం వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేయాలని పనిగట్టుకుని ప్రతి దాంట్లోనూ మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకుని ఉండమని చెప్పడంలా, మీకు దొరికిన ప్రతి సందర్భంలో మనము పాజిటివిటీని చూడొచ్చా? ప్రతి వ్యక్తిలో పనిగట్టుకుని మనం అనుకున్నాం పాజిటివిటీ లేకుండా ఎవ్వరు ఉండరు, నెగిటివిటీ లేకుండా ఎవ్వరు ఉండరు, కానీ మనము అవతల వ్యక్తిలోని పాజిటివ్స్ మాత్రమే, తను 1% పాజిటివ్ అయినా సరే ఆ 1% మాత్రమే చూడండి. మనం జనరల్ గా ఏం చేస్తాము, 1% పాజిటివ్ 99% నెగిటివ్ కాబట్టి బ్రతికుంటే 99% కి హైలైట్ చేస్తాం. అలా కాకుండా వ్యక్తి 99% పాజిటివ్ అని అనుకున్నా ఓన్లీ 1% నెగిటివ్ అయినా తనలోని నెగిటివ్ ఆ 1% నే హైలైట్ చేస్తాం. ఎందుకంటే మనం నెగిటివిటీ అవతలి వ్యక్తిలోని వాడు సరిగ్గా లేడు, సరిగ్గా చెప్పట్లేదు, లేకపోతే మొహం సరిగ్గా లేదు, ఏదో ఒక కారణం వెలితిని వెతుకుతూ ఉంటుంది మన మైండ్. పుష్కలంగా పుష్టిగా 100కి 100 పాళ్ళు పాజిటివ్ ని వెతకగలిగే అవకాశం ఉంటే మీ యాటిట్యూడ్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాం. సో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అండ్ నేనే కాదు, అతను నన్ను మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నాతో పాటు తన దగ్గరికి వెళ్ళి అన్నా అన్నా అనే వాళ్ళని ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు. మనం ఒక పాజిటివ్ సిచ్యువేషన్, ఒక పాజిటివ్ వ్యక్తి, ఒక పాజిటివ్ సర్కమ్స్టెన్స్ మనకే తెలియకుండా మనలోని ఒక ధైర్యాన్ని నింపుతుంది, ఒక కాన్ఫిడెన్స్ ని నింపుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ ని తీసుకొస్తుంది. ఎవరు పాజిటివ్ వ్యక్తుల దగ్గర మాత్రమే ఎక్కువ ఉండాలని చూసుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్. నెగిటివ్ అయితే అవతల దగ్గర నుంచి వీలైనంత తొందరగా పారిపోవాలని చూస్తారు. నేను అంటున్నాను, కెన్ వి బి ద సోర్స్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్? మనం అలా ఉండొచ్చా?
ఉండడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మనం అనుకున్నాం రేపొద్దున మన లైఫ్ లో మనం ఎంతకాలం జీవిస్తాం మనకేం తెలుసు? మనం నెగిటివిటీ ఎంచుతున్న వ్యక్తి ఎంతకాలం బతుకుతాడో మనకేం తెలుసు? ఎనీ గ్యారంటీ ఇస్ దేర్? అలాంటప్పుడు ఉన్నంత కాలంలో ప్రతి క్షణంలోనే మనము పాజిటివ్ ని చూద్దాము అని అనుకుంటే మనకేమి నష్టం? జస్ట్ థింక్ అబౌట్ దిస్, రైట్? ఐల్ స్టాప్ టుడే అట్ దిస్ పాయింట్. మనం రేపు మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడదాం. ప్రీతం గారు, దీని గురించి ఇంకా కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఐ విల్ టాక్ టుమారో. సరేనా? టైం అవుతుంది. థ్యాంక్ యూ Freedom సార్. Science ఓకే సార్. ఆల్ ద వెరీ Thank you, బెస్ట్. sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.